హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి, TRYAMINI. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఉద్దేశం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పి GHMC కమిషనర్ రంగనాథ్ గారు చేస్తున్నటువంటి చర్యల గురించి చెప్పబోతున్నాను. స్టార్టింగ్లో హైడ్రాతో కన్వెన్షన్ సెంటర్ హీరో నాగార్జున గారిది కూలగొట్టినప్పుడు నేను ఆహా ఓహో వీళ్ళిద్దరు హీరోలు, రియల్ హీరోస్ అంటే వీళ్ళే అని చెప్పి నేనే పొగిడాను. బట్ ఇప్పుడు చూస్తుంటే రాను చాలా నాకే ఎందుకు వీళ్ళనా నేను పొగిడింది రియల్ హీరోస్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ప్రతాపం అంతా అతి సామాన్యులు కూడబెట్టి కట్టుకున్న ఇళ్ల పైన. ఓకే, వాళ్ళు బఫర్ జోన్ అంటే అక్రమంగా అంటే చెరువులు వాటి మీద కట్టుకొని ఉండొచ్చు, బట్ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? మీ ప్రభుత్వ అధికారులు, MRO ఆఫీసర్లు. అక్కడ రిజిస్ట్రేషన్ అయితేనే కదా పర్మిషన్స్ వస్తుంది వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. మరి అక్కడే మీరు ఎందుకు స్టాప్ చేయలేదు? మీ పరిధిలోకి వచ్చినప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కున్నామంటే అక్కడ పర్మిషన్ లేదు, నో చెప్పేస్తే వాళ్ళు ఇల్లే కట్టుకోరు కదా అక్కడ. సో మిస్టేక్ మన దగ్గర, అంటే మీ దగ్గర పెట్టుకొని మీరు మళ్ళీ అతి సామాన్యులు పేదవాళ్ళు కట్టుకుని ఇళ్ళను కూల్చేయడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. అది